ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ మాట కొద్దిగా వినడానికి కానీ పాటించడానికి కానీ కష్టంగా ఉంటుంది. కానీ ఈ మాట కనుక మనము నెరవేర్చినట్లయితే ఎంత త్వరగా దేవునికి దగ్గర అవుతామంటే అంత త్వరగా కూడా దేవునికి దగ్గర అవుతాం. అలాగుననే పక్కా పరలోక రాజ్యంలో సీటు దక్కుతుంది. ఒక రక్షణ ఉండి ఈ మాట కనుక నెరవేరుస్తే పరలోక రాజ్యంలో సీటు కూడా దక్కుతుంది. ఎందుకంటే నీవు శత్రువుని ప్రేమిస్తున్నావంటే దేవుని లక్షణాలు నీలో పని చేస్తున్నాయని అర్థం. నిన్ను కొట్టేవారి కొరకు ప్రార్థన చేస్తున్నావంటే నీవు యేసుక్రీస్తును కొట్టినాక సరే ఆయన ఏం చేశాడు? శిలువ మీద ఉన్నప్పుడు వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని పలికాడు. కాబట్టి దేవుని లాగా నీవేం చేస్తున్నావంటే వాక్యాన్ని నెరవేరుస్తున్నావు. కాబట్టి దేవుడు నిన్ను త్వరగా ప్రేమించడానికి ముఖ్య కారణమవుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి వెనకడుగు వేయడు, ఆలస్యం చేయడు. అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు ఈ వచనం నువ్వు నెరవేరుస్తే. ప్రతి క్రైస్తవుడు గనక ఈ మాటను అంగీకరించి శత్రువును ప్రేమించి హింసించే వారి కొరకు గనక ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రతి ప్రార్థన వింటాడు. ఈ ప్రార్థనకు జవాబు రాలేదు, ఆ ప్రార్థనకు జవాబు రాలేదు అనుకోకుండా ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. నీవు ఏమడిగితే అది ఇవ్వడానికి కూడా వెనకాడడు దేవుడు. ఎందుకంటే శత్రువులను ప్రేమించడంలో ఆ గొప్పతనం ఎవరికీ తెలియదు. మనల్ని హింసించే వరకు ప్రార్థన చేయడం అంటే ఆ గొప్పతనం చాలామందికి తెలియదు. అది యేసయ్యకు తెలుసు కాబట్టి యేసయ్య బిడ్డలమైన మనకు నేర్పిస్తున్నాడు. ప్రతి ఒక్కరం కూడా నిజంగా మనం క్రైస్తవులుగా ఉండి, నిజంగా మనం ప్రార్థించేవారిగా ఉండి యేసయ్య బిడ్డలుగా ఉండాలనుకుంటే మన శత్రువులను ప్రేమిద్దాం. మనమందరినీ కూడా ఎవరైతే మనల్ని మాట్లాడుతున్నారో, ఎవరైతే మనల్ని కొడుతున్నారో, ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని కాపాడుతాడు, మనల్ని కూడా కాపాడుతాడు. ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవుని లక్షణాలు నీలో పని చేస్తున్నాయి కాబట్టి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలయ్యా. నిజం ప్రభా, మమ్మల్ని ప్రేమించే వారిని మేము ప్రేమిస్తాం, కానీ మా శత్రువులను కానీ మమ్మల్ని కొట్టే వాళ్ళని తిట్టే వాళ్ళను కానీ ఎప్పుడూ ప్రేమించలేము, వారి కొరకు ప్రార్థించలేము ప్రభువా. కానీ ఈ మాట ఏ గ్రంథం చెప్పలేదు, ఏ మనుషుడు చెప్పలేదు ప్రభువా. బైబిల్ గ్రంథం ఒక్కటే చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువు అయిన నీవు మాత్రమే చెప్తావు ప్రభువా. ఇంత గొప్ప మంచి మనసు కలిగిన ఏకైక దేవుడవు నీవొక్కడవేనయ్యా. మాకు నేర్పిస్తున్న దేవుడవు నీవొక్కడవేనయ్యా. తండ్రి, ఇక నుంచి శత్రువులను ప్రేమించి హింసించే వారి కొరకు ప్రార్థన చేసి మా మీద ఉంటున్న నీ ఆశీర్వాదాన్ని ఏ ఒక్కటి పోగొట్టుకోకుండా సంపాదించుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.